బ్రాండెడ్ పేర్లతో బియ్యం దండ. రాజేంద్ర నగర్ లో 10,000కు పైగా బస్తాలు నిల్వ. గోదాం సీజ్ చేసిన విజిలెన్స్ అధికారులు. స్ట్రీమ్డ్ రైస్ తెప్పించి పాలిష్ చేస్తున్నట్లు గుర్తింపు. 100% ఇది పెద్ద దండ జరుగుతుంది. 80 రూపాయలట మామూలు రైసు, 80 రూపాయలట. మరి ఆ స్థాయికి పోతే ఇక రాష్ట్రంలో ఏం తినాలో చెప్పురు. ఇక గడ్డో మన్నో బుక్కి బతకాలి. 80 రూపాయలంటే ఎవడు కొనాలి? ఈ కంట్రోల్ బియ్యం పాడు కానీ ఇవేమో పందికొక్కులు బుక్కేటట్టు ఉన్నాయి. ఆ స్థాయిలో ఇంత దొడ్డ అగొస్తాయి. ఓ పని చేయర్రి, ఈ ఉచితాలన్నీ బంధు పెట్టి ఉచిత విద్య, ఉచిత వైద్యం, అదేవిధంగా 10 రూపాయలకి కిలో బియ్యం, రవాణా సౌకర్యం, సత్వర న్యాయం ఇవి చేయరాదుర్రి. అక్కర్రాని అన్ని ఈ 420 హామీలు ఇస్త్రీ ఇలా ఒక్కటి కూడా నెరవేర్చేది కాదు. గట్టిది లేదు. ఇలా ఉచిత బస్సు ఏమున్నది? 10 రూపాయలు ఛార్జ్ పెట్టుకొని పోయి రాలేమా? ఇక ఇటువంటి ఇవేమో గోదాంలలో నిల్వ కొట్టి దీని వెనక ఎవరు ఉంటారు? ఇప్పుడు ప్రభుత్వానికి చెందిన బడా కాంట్రాక్టర్లే ఉంటారు. వాళ్ళే కదా ఇటువంటి అన్ని కథలు చేసేది. ఇప్పుడు ఇక్కడ పట్టుకున్నందుకు ఇక్కడ పడ్డాయి కదా, మళ్ళా 2-3 నెలల్లో మళ్ళా ఈ గోదాం తెరుస్తారు. ఇది నిత్యం జరిగేదే. ప్రభుత్వాలు సరిగ్గా పనిచేయక పౌర సరఫరాల శాఖ మంత్రి గట్టిగా తీసుకుంటే ఇటువంటి గోదాములు ఉంటాయా? ఇప్పుడు వాళ్ళేంది 10 సంవత్సరాలుగా మాకు అధికారం లేదు, అసలు మాకు కడుపు నిండినట్లేదు, ఇప్పుడు దోసుక తినాలని వాళ్ళ ఆలోచనలు ఉన్నారు. ఇది